నేను ఇంతకోటి అడిగండి, అంటే ఐటీ రైట్స్, అంటే ఏపీలో జరుగుతున్నటువంటి ఐటీ రైట్స్ కేవలం వాళ్ళని దెబ్బతీయడానికే జరుగుతున్నాయనేటువంటిది టీడీపీ ఒక వాదన. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎక్కడ అవినీతి సొమ్ము సంపాదించుకుంటున్నారు అనుకుంటే అక్కడ ఐటీ రేట్స్ చేయడం జరుగుతుంది. కర్ణాటకలో జరిగాయి, మధ్యప్రదేశ్లో జరిగాయి, ఢిల్లీలో జరిగాయి, తెలంగాణలో జరిగాయి, అక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా జరుగుతున్నాయి. కాకపోతే ఏంటంటే ప్రతి అంశాన్ని రాజకీయం చేయడం, దాన్ని ఉపయోగించుకొని పబ్బం గడుపుకోవడం చంద్రబాబు నాయుడు గారికి అలవాటు. అక్కడ కొంత అవినీతి సొమ్ము కూడబెట్టుకున్నారు అని ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ వచ్చిందో, ప్రాథమికమైనటువంటి ఇన్ఫర్మేషన్ పరిశీలించిన తర్వాతనే అక్కడ ఐటీ రేట్స్కి వెళ్ళడం జరుగుతుంది. ఎక్కడైనా కూడా వాళ్ళకు కొంత సమాచారం ఉంది. ఆంధ్రప్రదేశ్లో కొంతమంది వ్యక్తులు సమకూర్చుకున్నారు అమౌంట్ అని స్పష్టమైనటువంటి సమాచారం ఉంది కాబట్టి వాళ్ళు రేట్ చేయడం జరిగింది. దానికి చంద్రబాబు సెలెక్టివ్ రేట్స్ కాదంటారు, సెలెక్టివ్ రేట్స్ కాదు, డెఫినెట్గా కాదు. అట్లా అయితే ఇక్కడ అధికార పార్టీ, ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ మాకు మిత్రులు అని పదే పదే చెప్పుకుంటా ఉన్నారు. మరి మేము అధికార పార్టీ మీద ఎందుకు రేట్స్ జరిగినాయి, అధికార పార్టీ నాయకులు నిర్వహించేటువంటి బిజినెసెస్ మీద ఎందుకు రేట్స్ జరిగినాయి? సో అది దాంట్లో వాస్తవం లేదు. అట్లా చిన్న ఏది జరిగినా కూడా అది బీజేపీకి అంటగట్టేటువంటి ఒక ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్నారు. ఎవరి మీద రేట్స్ జరిగినా కూడా ఇదేదో ఆంధ్రప్రదేశ్ మీద రేట్ జరిగినట్టు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద రేట్ ప్రజల మీద అంటున్నారు కదా. అదే అంటున్నా నేను. ప్రతి అంశాన్ని కూడా రాజకీయంగా వినియోగించుకోవాలనే ఒక దీన్ని ఎదుర్కోవడంలో మీ ఏపీ యూనిట్ సక్సెస్ అవుతున్నట్లేదు. డెఫినెట్గా సక్సెస్ అయిందని ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. నిజంగా అసలు కాదు, అట్లా కాదు. వాళ్ళ మీద ఐటీ రేట్ చేరితే మీరెందుకు భుజాలను అడుక్కుంటున్నారు? అంటే వాళ్ళ అవినీతిలో మీకు ఏమైనా భాగస్వామ్యం ఉందా? లేదా వాళ్ళు అవినీతి చేశారని చెప్పేసి మీరు గట్టిగా నమ్ముతున్నారా? నిజంగా ఏమీ అవినీతి చేయలేదనుకోండి, ఎక్కడ కూడా మీరు సొమ్ముని సమకూర్చుకోకపోతే భయం ఎందుకు? ఐటీ వాళ్ళు వచ్చి రేట్ ఇస్తే భయం ఎందుకండి? ఈ ఆపరేషన్ గరుడ ఏంటండి, అది మిమ్మల్ని బాగా డ్యామేజ్ చేస్తున్నట్టుంది. అది తెలుగుదేశాన్ని డ్యామేజ్ చేస్తూ ఉంది. ఆపరేషన్ గరుడనా? డెఫినెట్లీ ఆపరేషన్ గరుడ వల్ల మాకేం, ఆ గరుడ పురాణం రాయించింది చంద్రబాబు నాయుడు గారు, దాన్ని ప్రజల ముందు పెట్టింది చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి దానివల్ల మాకెక్కడ డ్యామేజ్ జరగడం లేదు. అది ఇంత ఒక ముఖ్యమంత్రి ఇంత నీచంగా ఇంత దిగజారుతాడా అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలు చర్చించుకుంటున్నారు. సో మాకిక్కడ దానివల్ల నష్టం లేదు. మేము అట్లా కాదండి, అది ఒక కానీ అతను చెప్పిన దాంట్లో కొన్ని అవుతున్నాయి కదా. తమిళనాడులో కొంత జరిగింది, తర్వాత మొన్న ప్రతిపక్ష నేత మీద దాడి జరగటం, అంటే వాళ్ళకి అప్రహెన్షన్స్ ఏంటంటే రాష్ట్రపతి పరిపాలన పెడతారేమో ఏదో ఒక రకంగా అనేటువంటి అప్రహెన్షన్స్ టీడీపీలో కనపడుతున్నాయి. అటువంటి అవకాశం ఉందంటారా? అందుకే కదా మరి వాళ్ళు సిబిఐ ఎంక్వైరీ డిమాండ్ చేయొచ్చు కదా దీని మీద. రాష్ట్ర ప్రభుత్వంగా మీరు సిబిఐ ఎంక్వైరీ డిమాండ్ చేయండి, సిట్టింగ్ జడ్జితో డిమాండ్ చేయండి ఒక ఎంక్వైరీని. అప్పుడు తేలుతుంది కదా ఎవరు చేపిస్తున్నారు ఇదంతా కూడా, ఈ నాటకం ఎవరిది అనేది ప్రజలకు తెలిసిపోతుంది కదా. కాబట్టి నిజంగా చిత్తశుద్ధి ఉంటే దాన్ని డిమాండ్ చేయాలి ఈ రాష్ట్ర ప్రభుత్వం. లేకపోతే మీరన్న వాస్తవాలను ముందు పెట్టండి. లేదు దీంట్లో కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ అయింది, బీజేపీ ఇన్వాల్వ్ అయిందని చెప్పేసి మీరేదన్నా ఎంక్వైరీ సంస్థతో ఎంక్వైరీ చేసి ప్రజల ముందు వాస్తవం మీద చెప్పండి, పెట్టండి. అంతేగాని ఏదో రాజకీయమైనటువంటి వ్యాఖ్యలు చేస్తే ప్రజలు నమ్ముతారని ఉంటే అంత అమాయకులు కాదు ప్రజలు. ఇంకోటి అండి రాకేష్ గారు, అంటే మీరు తెలంగాణ నుంచి ఏమైనా పోటీ చేయబోతున్నారా ఏదైనా స్థానం నుంచి? నేను 27 సంవత్సరాలు ఉన్నప్పుడు 2013లో నేను బీజేపీలో జాయిన్ కావడం. మీరు ఏంటి నేపథ్యం ఇది? మాది ఒక వ్యవసాయ కుటుంబము, వరంగల్ దగ్గర ఒక చిన్న గ్రామం మాది. వరంగల్ దగ్గర తర్వాత నేను బెట్స్ పిలానీలో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశాను. గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత నేను బెంగళూరులో, తర్వాత అమెరికాలో సిటీ బ్యాంక్, ఫేస్బుక్ ఇటువంటి కంపెనీస్లో నేను వర్క్ చేశాను. అంటే ఏంటి మీరు బీటెక్? నేను మాస్టర్స్ ఇన్ ఫైనాన్స్ అండ్ మాస్టర్స్ ఇన్ మేనేజ్మెంట్ స్టడీస్ కంప్లీట్ చేశాను. అంటే ఆఫ్టర్ +2 అది ఒక ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ బెట్స్ పిలానీలో. ఎన్ని సంవత్సరాలు? అది 5 years ప్రోగ్రామ్. 5 yearsలో 2 dual degrees మేము కంప్లీట్ చేసి దాని తర్వాత నేను అనలిటిక్స్లో వర్క్ చేశాను. అనలిటిక్స్లో సిటీ బ్యాంక్లో, తర్వాత ఫేస్బుక్లోని కూడా నేను వర్క్ చేశాను. అమెరికాలో ఇక్కడ కూడా వర్క్ చేశాను, బెంగళూరులో వర్క్ చేశాను. దాని తర్వాత రాజకీయాల ద్వారా ప్రజలకు సేవ చేయాలనే ఒక గట్టి సంకల్పంతో నేను 2013లో ఉద్యోగాన్ని వదిలేసి. మీకు రాజకీయ నేపథ్యం లేదా? రాజకీయానికి అంటే మా నాన్నగారు కూడా రాజకీయాల్లో ఉన్నారు, కానీ ఒక సామాన్య కార్యకర్తనే. భారతీయ జనతా పార్టీలో కూడా ఎక్కడ ఎటువంటి పొజిషన్ లేదు, సామాన్య కార్యకర్త.
నాకు చిన్నప్పటి నుంచి కూడా రాజకీయాల ద్వారా సేవ చేయాలనే ఒక గట్టి సంకల్పం ఉంది. కాకపోతే ఫైనాన్షియల్గా కొంత స్టెబిలైజ్ కావాలి, ఒక మంచి విద్యను అభ్యసించాలి, దాని తర్వాత రావాలనే ఒక ఆలోచన ఉండే. దానికి అనుగుణంగా 2013లో నేను జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత ఇక్కడ యువమోర్చాలో నేను స్టేట్ సెక్రటరీగా, సోషల్ మీడియా ఇన్ఛార్జ్గా కూడా నేను పనిచేయడం జరిగింది. తర్వాత నేను పత్రికల్లో వ్యాసాలు రాయడం కానీ, లేకపోతే మా ఎమ్మెల్యేలకి అసిస్ట్ చేయడం కానీ అసెంబ్లీ స్పీచెస్లో అలాంటి విషయాలు అవి చూసి అధికార ప్రతినిధిగా వర్క్ చేస్తే బాగుంటుందని చెప్పేసి నన్ను ఫుల్ టైమరా పార్టీ? ఫుల్ టైం, నేను ఫుల్ టైం వర్క్ చేస్తూ ఉన్నాను. ఫుల్ టైమర్ అంటే మీకు ఫుల్ టైం రెమ్యునరేషన్ అలాంటి ఇస్తారా? భారతీయ జనతా పార్టీలో రెమ్యునరేషన్ అనేది ఉండదు, కాకపోతే లైక్ కమ్యూనిస్ట్ పార్టీ లాగా ఉండదు. ఓకే. అయితే ఇప్పుడు ఈ మధ్య కాలంలో అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక్కరిని ఫుల్ టైమ్గా నియమించడం జరిగింది, 1 సంవత్సరం కాలం పాటు కొంతమందిని. వారికి మాత్రం ఒక నామినల్గా కొంత అమౌంట్ ఇస్తారు తప్ప, బైకులు కూడా ఏదో సమకూర్చినట్టుగా బైక్స్, వారి రెగ్యులర్ ఖర్చులకు కొంత అమౌంట్ సమకూరుస్తున్నారు. బట్ ఎక్కడ కూడా మిగతా ఆఫీస్ బేరర్స్ కానీ ఎక్కడ కానీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు ఎక్కడ కూడా రెమ్యూనరేషన్ అనేది ఉండదు. అంటే బిజినెస్లో చేసుకోవచ్చా మీరు? వ్యక్తిగత జీవితం కెరీర్ పరంగా చేసుకుంటానే రాజకీయాలు చేసుకోవచ్చు. సో మీరు 13లో జాయిన్ అయ్యారు? నేను 13లో జాయిన్ అయ్యాను. ఇప్పుడు జాయిన్ అయ్యి 6 సంవత్సరాలు మీరు స్పోక్స్ పర్సన్గా వర్క్ చేస్తూ ఉన్నాను. పోటీ చేయాలనే ఉత్సాహం ఉంది, కాకపోతే మా సొంత నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్డ్, డీలిమిటేషన్ అయితే అవకాశం వస్తుందేమో అని భావించాను. ఓకే. ప్రస్తుతం డీలిమిటేషన్ కాలేదు కాబట్టి వర్ధన్నపేట నియోజకవర్గం, వర్ధన్నపేట ఎస్సీ రిజర్వ్డ్ డీలిమిటేషన్ అవుతుంది అనుకున్నాము. అయితే దాని పక్కన కాన్స్టిట్యున్సీ జనరల్ కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయని చాలా సీనియర్ నాయకులు ఉన్నారు కాబట్టి ప్రస్తుతం అవకాశం వస్తుందో లేదో తెలియదు. కానీ ఇప్పుడు పెద్ద డిమాండ్ కూడా ఉన్నట్లేదు కదా, అంటే మీకు అవకాశాలు లేవు కదా పెద్దగా? లేదు, వరంగల్లో భారతీయ జనతా పార్టీకి ఒక పటిష్టమైనటువంటి నాయకత్వం ఉంది. గతంలో మేము ఎంపీగా గెలవడం, హనుమకొండ ప్రాంతాల్లో ఎగ్జాక్ట్లీ 3-4 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా 2-3 సార్లు కూడా గెలవడం జరిగింది. కాబట్టి బలమైనటువంటి నాయకత్వం, చాలా సీనియర్స్ కూడా అక్కడ ఉన్నారు. కాబట్టి ఆ నేపథ్యంలో అవకాశం వస్తుందో లేదో తెలియదు. బట్ అప్లై చేశారా? అవకాశం ఉంటే నేను పోటీ చేస్తాను చెప్పడం జరిగింది. అంటే ఫార్మల్గా అప్లికేషన్ అంటూ లేదు, అవకాశం ఇస్తే పోటీ చేస్తాను చెప్పడం జరిగింది. మీరందరూ కూడా ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. ఐఎమ్ సుచరిత, హోమ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్. మీ చిర్ల జగ్గిరెడ్డి, ఎమ్మెల్యే కొత్తపేట. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. నేను మీ జక్కంపూడి రాజా. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్. ఐఎమ్ రేవతి చౌదరి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. For more videos, please subscribe to iDream. For more videos, please subscribe iDream. I am Vasireddy Padma, Chairperson of State Women Commission. For more videos, please subscribe iDream.